మాట్లాడకూడదు కదా ఒక మాజీ సీఎం. సో అట్లాంటప్పుడు ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇచ్చే ఓపిక వాళ్ళకి లేదు. ఇక్కడే కూర్చొని అసభ్యంగా మా మీద దాడులు జరుగుతున్నాయి అంటే నేను ఒకటే చెప్తున్నా, జరిగితే కంప్లైంట్స్ రేజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఇంకో విషయం సార్, ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు జరిగాయని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం అనేటువంటిది ఎలా ప్రభుత్వ ఆస్తులు ఏదో మీ పార్టీకో మా పార్టీకో సంబంధించినటువంటివి కావండి, అవి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు. సో అలాంటప్పుడు అలాంటి ఆస్తులకు ఏదైనా ధ్వంసం వాటిల్లింది, ధ్వంసం చేశారు ఎవరన్నా అన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎవరు నోటీస్ చేసినా దానికి సంబంధించి ఇప్పుడు మీరు పోయి నోటీస్ చేసినా మీరు మాకు చెప్పాలి కదండి. అంటే జోష్న గారు ఒక విషయం, రాజకీయాలు ఎలా అయిపోయినంటే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఎన్ని సాక్ష్యాలు ఆధారాలు తీసుకురామంటే కాదు. ఇప్పుడు 1,00,000 కోట్లు అవినీతి అంటారు, 1,00,000 కోట్లు ఎవరైనా నిరూపించగలిగారా? వినండి ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు, ఇవాళ ఫినాన్షియల్ కి సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు, నంబర్లతో సహా డేటాతో సహా పెట్టాము. ఆ డేటా ఏంటి? డేటా అంటే ఏంటది? డేటా పెట్టక ఇంకేం పెడతారు? ఇక్కడ ఇంకో విషయం, నేను ఇప్పుడు తోట చంద్ర విషయం తీసుకొస్తే వాళ్ళకి కోపం వచ్చింది. నిజంగా అలా మాట్లాడితే మరి వివేకానంద రెడ్డి గారు కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, జల్లయ్య కావచ్చు, అమర్నాథ్ గౌడ్ కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు. ఎవరు డ్రైవర్ సుబ్రహ్మణ్యం? మీ పార్టీ ఎమ్మెల్సీ చంపిన వ్యక్తే కదా, అవునా కదా? వీటన్నిటికీ మీరు అకౌంటబుల్ ఉన్నారా? లేరు కదా. నేను ఏమంటున్నాను, బట్ అగైన్ మేము ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే దిశగా మేము చాలా నిబద్ధతతో పనిచేస్తున్నాం. సో మీకేమన్నా కన్సర్న్స్ ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు రేజ్ చేయండి, కాదనట్లేదు. కానీ మీలాగా మేము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయట్లేదు, అంబేద్కర్ గారు ఇంకోటి వర్మ గారు శవాలతో రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. నా ప్రశ్న, కార్యకర్త చనిపోయాడు, ఆ కార్యకర్త మీరు రాజకీయం చేశారు, ఢిల్లీ వరకు నేను రాజకీయం చేస్తున్నా అన్నారు. నేనేమంటా, నా కార్యకర్త కుటుంబానికి ఏమైనా సాయం చేశారా? మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు ఆపేరు. ఇంకా ఓకే బాజీ గారు, ఏంటి పవర్ పోయిందా? అది డబుల్ ఇంజిన్ అండి, పవర్ పోవడం ఏంటి? నారాయణమూర్తి గారు దెబ్బకి పవర్ పోయింది కదా. ఓకే బాజీగారు, మీరు అబ్జర్వ్ చేసిన అంశాల్లో ప్రధానంగా ఏవైనా అంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్నాయా? అధికార పార్టీ ప్రతిపక్షం మీద, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అధికారం మీద ఈ రకంగానే ఇంకెలా కాలయాపన చేసుకుంటే రాష్ట్ర అభివృద్ధి వైపు పూర్తిగా ఫోకస్ పెట్టే పరిస్థితి ఉంటుందా లేదా? అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాయం చేయాల్సిన అవసరం ఉంది, మన బడ్జెట్లో కూడా బాగా చేశారు అని చెప్పి సర్వత్రా ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తున్నారు. కానీ ఈ విమర్శలు అనే అంశం ఒక పక్క, దారుణాలు చేశారు, ఇంతమంది చనిపోయారు, మేము ఎలా రోడ్ల మీదకి రావాలి, ఏంటి అరాచకం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 1,00,000 కోట్లు